మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 అక్టోబర్ 31న దీపావళి అమావాస్య రాబోతుంది. అయితే ఈ దీపావళి లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ ఇంటిలో ఉన్న పేదరికమంతా కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి సిరి సంపదలను ఇస్తుంది. శ్రద్ధగా ఈ కథలను వినటం వలన మీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. దీపావళి లోపు ఈ కథలు విన్న వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ దశ తిరిగిపోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబమంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దీపాలను వెలిగించి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగే ఈ దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళికి ముందు ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని ఈ పండుగ జరుపుకుంటారు. చీకటిని ప్రాలద్రోలుతూ వెలుగులు విరజిమ్ముతూ అందరి జీవితాలలో కాంతులు నింపే ఈ పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. దీప అంటే దీపము, ఆవలి అంటే వరుస. దీపాలను వరుసగా అమర్చి ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే దీనికి దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే, చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని వేడుకుంటారు. అమావాస్యకు ముందు రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుణ్ణి కృష్ణుడు సత్యభామ సంహరించటం వల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపావళి రోజు ధనలక్ష్మీ పూజ ఎందుకు చేస్తారంటే దాని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు లక్ష్మీదేవితో సహా దేవతలందరినీ బలి బంధించి ఉంచుతాడు. ఈ దేవతలందరూ బలి చేర నుండి విడుదల పొందిన తర్వాత లక్ష్మీదేవి వైకుంఠంలో తామర పువ్వులు పేర్చిన పాన్పు మీద సుఖంగా హాయిగా నిద్రించింది. అలా నిద్రించింది ఈ దీపావళి అమావాస్య రోజే. అందుకే ఈరోజు రాత్రికి సుఖరాత్రి అనే పేరు వచ్చింది. రోజున దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని ప్రబోధిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి, ఈరోజు నన్ను ఎవరైతే పూజిస్తారో వారందరికీ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని వరం ఇచ్చింది. ఈ కారణం చేతనే దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని ప్రతీతి. దీపావళి అనేది దీపాల పండుగ. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా కూడా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తమకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది.
ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరినాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు ముక్కులకు సోకింది. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావిస్తాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించునుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవునుగాక అని శపిస్తాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. దేవేంద్రుడు సర్వ సంపదలను రాజ్యభోగాలను కోల్పోయి కటిక దరిద్రుడిగా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలిచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీప జ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి పూజించు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే దేవేంద్రుడు భక్తిభావంతో ఒక దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని సర్వసంపదలను పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్తుంది. అందుకే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరతాయి. నరకాసుర వధ దీపావళి రోజునే జరిగిందనే విషయం అందరికీ తెలుసు కదా. మరి నరకాసురుడు ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు అనే విషయాలను తెలిపే ఈ కథను వింటే చాలు సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుకుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిశితకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి తన కన్న తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి
ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైనటువంటి శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులాగా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయటం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించుకున్నాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు ఘటనలు ఏవీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురం వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలో మూర్ఛపోయినట్లుగా నటిస్తాడు. కళ్ళ ముందు తన భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలు కృష్ణుడితో మమ్ములందరినీ కూడా నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ కూడా వివాహమాడతాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్థి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తరువాత రోజు అంటే ఆశ్వేజుజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన వామనుడు దీపావళి రోజే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అందుకే ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణ కథ ఒకటి ఉంది. ఆ కథ ప్రకారం పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురు కృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అతిథిదేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అతిథిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానము చేసింది. ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అతిథితో దేవి చింతించవద్దు, నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని పలికి అదృశ్యమవుతాడు. అలా అతిథి గర్భమున విష్ణువు వామన రూపమున జన్మించెను. సాక్షాత్తు విష్ణువును పుత్రునిగా పొందిన అతిథి సంతోషమునకు అంతులేదు. విష్ణు భగవానుడిని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు దేవతలు ఎంతో ఆనందించెరు. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలిచక్రవర్తి బురుగ కచమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచూ ఉన్నాడని వామన భగవానుడు విని అచటికి వెళ్ళెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలతాడును యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగ చర్మము శిరస్సున జడలు ధరించిన వామనుడు బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపమునందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము దగ్ధమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరుకోమని అడుగగా వామనుడు 3 పాదముల భూమిని అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానమొగసొంగుటకు సంకల్పం చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలు కోరి జలపాత్ర యందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించెను. దాంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావనముకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలోక రాజ్యము ఇచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి ఎలాంటి వారి దగ్గర ఉంటుంది, ఎలాంటి వారి దగ్గర ఉండదు అనే విషయాన్ని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గుణవంతుడు, 10 మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కొడుకులకు పెళ్లి చేస్తాడు. ఆ వ్యాపారి తన భార్యతో, తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు. ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది. అందరూ ఒకే ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటము, వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది. ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి. వ్యాపారి ఇది వరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు. అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది. కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు. లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది: నాయన, నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను. ఇక నేను మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది. ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు. తల్లి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి? మీకు తెలుసు కదా, మీరు నా ఇంటిలో ఉండటం వల్లనే నన్ను 10 మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను. నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను. అప్పుడు నేను ఎవరికీ సహాయం కూడా చేయలేను. ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. తల్లి, దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రాధేయపడతారు. లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది. చూడు నాయనా, నేను గత 25 సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చంచలమైన దానిని. ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది. దానికి వ్యాపారి, తల్లి, నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు. నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు? చూడు నాయనా, నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం. కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది లక్ష్మీదేవి. అందుకు వ్యాపారి, నాకు ఏం వరం వద్దు, నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు. దానికి లక్ష్మీదేవి, అలా కాదు, నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడివి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు. ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా. మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా. కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది.
వ్యాపారి చాలా బాధపడతాడు. తల్లి, నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు. తల్లి, నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్ళీ రా. ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి, చూడు నాయనా, నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి గట్టిగా, తల్లి, నన్ను వదిలి వెళ్ళకు అని అరుస్తూ నిద్రలేస్తాడు. వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి. తన పక్కన తన భార్య కంగారు పడుతూ, ఏమయ్యింది, ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది. వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది. వ్యాపారి మళ్ళీ నిద్రలోనికి వెళ్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కలలో జరిగిందంతా కూడా చెప్తాడు. వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో, త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు. వ్యాపారి భార్యతో, ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు. అందుకు వ్యాపారి భార్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నాకంటూ ఎలాంటి కోరికలు లేవు. మీరు ఒక పని చేయండి. మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి. అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది. వ్యాపారి ముందుగా మొదటి కోడలి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి నీకు కళ్ళలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు. దానికి ఆమె, మామయ్య గారు, ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది. అలా కాదు, ఏదైనా ఒక్కటే వరం కోరుకోవాలి అని అంటాడు. దానికి పెద్ద కోడలు కొంచెం సేపు ఆలోచించి, మామయ్య గారు, నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను. తరతరాలకు సరిపడా బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది. తర్వాత వ్యాపారి రెండవ కోడలి దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలిని అడిగిన విధంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు, వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది. వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది. తర్వాత మూడవ కోడలిని అదే ప్రశ్న అడిగితే ఆమె, మామయ్య గారు, నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటారు. మన ఊరిలోని పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది. ఇక చివరిగా నాలుగవ కోడలి దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె, మామయ్య గారు, నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక్క కోరికను కోరతాను. మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని. మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది. వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు. వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదొంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు. రెండవ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి. దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. మూడవ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు. దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము. ఈ ముగ్గురు కోడళ్ళు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో ఒక రోజు పేదరికం అనుభవిస్తాం. వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి. అందుకే నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది. మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి, అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కలలో కనిపిస్తుంది. వ్యాపారి తల్లికి నమస్కరించి, తల్లి, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు. నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు, కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు. లక్ష్మీదేవి, చూడు నాయనా, నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు, ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది. మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి. నా పిల్లలు, కోడళ్ళు, నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు. లక్ష్మీదేవి, సరే నాయనా, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది. అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి, అదేంటి తల్లి, నువ్వు వెళ్ళిపోతానన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు. ఇప్పుడు
మళ్ళీ ఏమయ్యింది అని అడుగుతాడు. అందుకు లక్ష్మీదేవి, చూడు నాయన, గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది, గొడవలు పెరిగాయి. ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో, ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను. ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది. వ్యాపారి, తల్లి, ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు, నన్ను క్షమించు అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నాయన, నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి. కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను. నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను. ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను. కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను. ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్నా, మద్యం తాగినా నేను ఆ ఇంటిలో ఉండను. నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి. ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది. వ్యాపారి ఆనందంగా తన భార్యతో, కొడుకు, కోడళ్లతో జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము. ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణ కోసం, నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని. నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి, అమ్మా, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డ అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా, సమయం సాయంత్రం 5 గంటలయ్యింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధిరాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధిరాలికి నమస్కారం చేసి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది. కానీ ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది.
ఆమె ఎవరి ఇంటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు. అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తూ ఉన్నాను. అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు? నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను. అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఓస్, ఇంతేనా తల్లి, నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి. ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి. అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. కానీ గ్రామాధికారి మాత్రం, లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? నీ భక్తులు నీ కోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును, ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో, భజనలు చేస్తూ ఉంటారో, ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతూ ఉన్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. ఒకప్పుడు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ వాదించుకున్నారు. వారిరువురు వారి వారి వాదనలను ప్రయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మీదేవి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక పేద రైతుని ఎంచుకుంది. అతని గోధుమ పంటను ముత్యాలుగా మార్చేసింది. కానీ ఆ రైతు మాత్రం ముత్యాలను గుర్తుపట్టలేదు. అవన్నీ గులకరాళ్ళు అనుకున్నాడు. తన గోధుమ పంటంతా కూడా గులకరాళ్లుగా మారిపోయాయని చింతించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దుఃఖానికి కారణమేమిటని అడిగాడు. దానికి రైతు జరిగిందంతా కూడా వివరించాడు. సరే అని రాజు పొలంలోనికి వెళ్ళి చూస్తే ముత్యాలు ఉన్నాయి. ముత్యాల పంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న మంత్రితో, ఇతనెవరో గాని చాలా అదృష్టవంతుడిగా, చాలా అదృష్ట జాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువ రైతుకి ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనటంతో, నీ పంటనంతా రాజమహల్కు తీసుకురా, నీకు నేను మొయ్యలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్లి జరిపిస్తాను అని రైతుతో అన్నాడు రాజు. రాజు మాటకు రైతు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఎగిరి గంతేసి తన అంగీకారం కూడా తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్తులు అతడిని ఆట పట్టించారు. తర్వాత రైతు రాజమహల్కు
ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య అనగా రాకుమార్తె నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోనికి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్లి కూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం తాగే పిశాచి కథ గుర్తుకు వచ్చింది. దాంతో రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు. రాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుదీసి అతన్ని కాపాడి తీసుకువచ్చారు. ఇక రాజుకు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు. అప్పుడు ఇదంతా పైనుంచి చూస్తున్న సరస్వతీదేవి లక్ష్మీదేవితో ఇలా అంది, చూశావా, నీవు ఆ పేద రైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చిపెట్టావో, నేను అతన్ని కాపాడుతాను చూడు అని వెళ్ళింది. సరస్వతీదేవి భూమిపైకి వచ్చి రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు, రాజా, ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ కాపాడమని చేసిన ఆహాకారాలు నేను విన్నాను. పెళ్లి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్లి కూతురికి అశుభ సూచకం కదా. అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసిందంతా మీ కూతురి క్షేమం కోసమే అని అన్నాడు. ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకొని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ఆ రైతు రాణితో అంటే తన భార్యతో సంతోషంగా జీవించాడు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటే ఉంటే సరిపోదు, సరస్వతీదేవి కటాక్షం కూడా ఉండాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి దీపావళిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ ఇంటిలో ఉన్న పేదరికమంతా కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి సిరి సంపదలను ఇస్తుంది. శ్రద్ధగా ఈ కథలను వినటం వలన మీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. దీపావళిలోపు ఈ కథలు విన్న వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ దశ తిరిగిపోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.